కీలు మార్పిడి శస్త్రచికిత్సలకు ప్రసిద్ధి చెందిన శ్రీకర హాస్పిటల్ ఇప్పుడు బెంజ్ సర్కిల్ విజయవాడ నందు రాష్ట్రంలో మొట్టమొదటి ఐసూట్ ఆపరేషన్ థియేటర్లతో కంప్యూటర్ నావిగేషన్ ఎన్నో అధునాతన సదుపాయాలతో కలిగి ఉంది. 24 గంటలు యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సేవలు అందిస్తుంది. 12,000కు పైగా కీలు మార్పిడులు చేసిన అనుభవజ్ఞులు డాక్టర్ అఖిల్ దాడి, డాక్టర్ జయకృష్ణ కడియాల, డాక్టర్ కీర్తి పాలడుగు మరియు బృందం విజయవాడ నందు అందుబాటులో ఉంటారు. వివరాలకు సంప్రదించండి 0866331245 7729999. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన హలో డాక్టర్ కార్యక్రమంలో ప్రముఖ శ్రీకర్ హాస్పిటల్స్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చేసి ఉన్నారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. పీసీఓడి ప్రాబ్లం అంటే ఏంటి, అసలు పీసీఓడి అనేది ఎవరికి వస్తుంది, పీసీఓడి గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష గారు చాలా విషయాలు ఈరోజు లైవ్ ద్వారా తెలియజేయబోతున్నారు. మీకు ఎటువంటి సమస్యలు, సందేహాలు, అపోహలు ఉన్నా ఈరోజు మరి లైవ్ ద్వారా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 244145 ఎస్టీడీ కోడ్ 0866 కాల్ చేసి మీ సందేహాలు నివృత్తం చేసుకోగలరు. అదేవిధంగా డాక్టర్ గారిని ఈరోజు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, దీనికి ఎలాంటి కారణాలు ఉన్నాయి, అదేవిధంగా ఎలాంటి వైద్యం ఉంది, మరి వీటి గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది ఎదుర్కొన్నటువంటి సమస్య పీసీఓడి. అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారండి. అండ్ అది ఒక మన ఓవరీస్కి సంబంధించిన డిసీజే కాదు. దాన్ని ఒక వైడ్ రేంజ్లో చూస్తే దాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటారు. అంటే మన తెలుగులో చాలామంది మన వాడుక భాషలో నీటి బుడగలు అనే సమస్య అని కూడా అంటారు. దీంట్లో మనకి అండాశయాల్లో నార్మల్గా మనకి ఓవరీస్ నుంచి ఏదైతే ఓవం డెవలప్ అవ్వాలో అలా అవ్వకుండా నీటి బుడగల్లా ఫామ్ అవుతాయి, అంటే సిస్లా ఫామ్ అవుతాయి. మనకి నార్మల్గా ప్రతి మంత్ ప్రతి సైకిల్లో ఓన్లీ ఒక ఫాలికల్ డెవలప్ అయ్యి అందులోంచి ఒక ఓవం రిలీజ్ అవ్వాలి. కాకపోతే ఈ పీసీఓడి సమస్యలో మనకి చాలా అంటే మోర్ దాన్ 10 ఫాలికల్స్ ఒకేసారి డెవలప్ అయ్యి సిస్లా ఫామ్ అయ్యి దాని నుంచి ఓవం రిలీజ్ అవ్వకుండా యానోవ్యులేషన్ అంటారు. అంటే చాలా రోజుల వరకు వాళ్ళకి ఓవ్యులేషన్ జరగకుండా ఇన్ఫర్టిలిటీ ఇలాంటి చాలా సమస్యలకి అయిపోతారు. ఓకే డాక్టర్ గారు, కాల్ ఉన్నారు, మాట్లాడతాం. హలో, నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీకు ఏంటి సమస్య ఉన్నా. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. నేను సెప్టెంబర్ 6వ తారీఖు ఇక్సీ చేయించుకున్నాను మేడం. హెచ్సిజీ చేయించుకున్నారా ఇంజెక్షన్? ఇక్సీ అండి. ఓకే, ఇక్సీ చేయించుకున్నారు. ఓకే, చేయించుకున్నాను మేడం. అయితే అది బ్లడ్ లో 30% వచ్చింది. ఏంటండి? లేదు మేడం, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ సెకండ్ అంటే యూరిన్ లో కూడా పాజిటివ్ వచ్చింది, కాకపోతే గ్రోత్ లేదన్న బేబీ గ్రోత్ లేదు. ఇక్సీ చేశాక మీకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, కాకపోతే స్కాన్ లో తెలిసిందని చెప్పారా? స్కాన్ లో అంటే గ్రోత్ లేదని చెప్పారు మేడం. అంటే ఎన్ని వీక్స్ అండి, ఎన్ని వీక్స్ అని చెప్పారు, ఎన్ని నెలలు అని చెప్పారు? మొన్న 11వ తారీఖు వచ్చేసింది మేడం. ఓకే, సో అంటే యూజువలీ మనకి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ ఉండి తర్వాత నెక్స్ట్ స్కాన్స్లో మనం చూస్తాము. స్కాన్లో మనకి జెస్టేషనల్ సాక్ అంటారు, అంటే అది ఎంబ్రియో ఫామ్ అయిందా లేదా అనేది చూస్తాము. ఒకవేళ ఫామ్ అయిన తర్వాత మనకి ఫర్దర్గా ఎవ్రీ 2 వీక్స్ స్కాన్ చేసి చూసుకుంటాము. అందులో కూడా మనకి గ్రోత్ లేకపోతే యూజువలీ అది ఫెయిల్యూర్ అయినట్టు లెక్క. బట్ మీరు మొన్నే చేసుకున్నారు కాబట్టి ఇంకొక 2 వీక్స్ తర్వాత మళ్ళీ చేసి చూడండి, లేదంటే ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ స్కాన్ చేసి ఒక్కసారికి మనకి తెలియదండి. ఫస్ట్ ఒకసారి మీకు అసలు స్కాన్లో ఏముంది అంటే అసలు ఫామ్ అయిందా లేదా, దాని తర్వాత మళ్ళీ మనకి ఫీటల్ పోల్ కానీ ఫీటల్ హార్ట్ కానీ దాంట్లో డెవలప్ అయిందా లేదా అనేది నెక్స్ట్ స్కాన్లోనే మనకు తెలుస్తుంది. అదేలే మేడం. అయితే అయినా డేట్ కూడా వచ్చేసిందండి, మందులు ఆపేస్తే డేట్ వచ్చేసింది. ఇప్పుడు మీకు బ్లీడింగ్ అవుతుందా అండి? బ్లీడింగ్ ఇప్పుడు అవ్వట్లేదు మేడం. 11వ తారీఖున అయ్యాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైం ఏమన్నా సక్సెస్ రేట్ ఏమన్నా ఉంటదంటారా? మనకి ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అన్నిటికీ మనం 100% సక్సెస్ రేట్ ఇవ్వలేమండి. ఏ టెక్నిక్ అయినా మనకి 50 to 60% మాత్రమే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇంకో సైకిల్ కూడా మీరు ట్రై చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే డాక్టర్ గారు, అసలు పీసీఓడి అంటే ఏంటన్నది చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఇది ఎవరికి వస్తుంది, ఏ వయసు వరకు వస్తుంది? పీసీఓడి అనేది మనం యూజువలీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్స్లో చూస్తాము. అండ్ రీసెంట్గా మనకి ఇప్పుడు అడాలసెంట్ పీసీఓడి అంటారు, అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ మెచ్యూర్ అయిన తర్వాత కూడా వాళ్ళల్లో పీసీఓడి సమస్యలు చూస్తూ ఉన్నాం. దీనికి 30 to 40% మనకి జన్యుపరంగా అంటే జెనెటిక్గా ఇన్హెరిట్ అయి ఉన్న కారణాలు, అండ్ రీసెంట్గా ఒబెసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరిలో కూడా మనం పీసీఓడి అనేది చూస్తాం. ఓకే డాక్టర్ గారు, కాల్ ఉన్నారు. హలో
హలో. నమస్తే అండి, డాక్టర్ గారు నాకు చెప్పండి మీ సమస్య ఏంటన్నది. అదేనండి, పిల్లల కోసం చూపించుకుంటే ట్యూబ్లు ఎట్లా ఉన్నాయని చూడడానికి టెస్ట్ చేస్తే. ఏం చెక్ చేశారండి? ఏం చేశారు టెస్ట్? ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అని చూశారు. మీకు అసలు ఫస్ట్ ఏదైనా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే ఒక ఆర్డర్ వైజ్ మనం ఇన్వెస్టిగేట్ చేయాలండి. మీకు అసలు మిగతా అంటే మీ హస్బెండ్కి మీకు ఇద్దరికి కలిసి ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. మీరు అసలు ఫస్ట్ ట్యూబ్స్ అంటే మీకు ఇంతకు ముందు డెలివరీ ఒక బేబీస్ ఉన్నారా, అబార్షన్స్ ఏమైనా అయ్యాయా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం అండి. రాలేదు అని మా వార్త అంతా బాగానే ఉంది. ఓకే. ట్యూబ్స్ ఎలా ఉన్నాయని చూడడానికి చూసారా? గర్భసంచికి పూతాలు వచ్చింది, అందుకని మీకు శ్రమ అనేది అక్కడే అంటే ఫర్టిలైజ్ అవ్వట్లేదు అంటే యూజువల్లీ మనకి మీ హస్బెండ్ బాగున్నాయి అని చెప్పారు. దానికి క్రయో అని చేయాలి అన్నారు. ఐస్ లా పెడతాము. ఓకే. అంటే క్రయో అనేది యూజువల్లీ మనకు సర్వైకల్ ప్రాబ్లమ్స్, సర్వైకల్ ఇరోజన్స్ కానీ సర్విసైటిస్ ఇలా సర్విక్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉన్న వాళ్ళకి చేస్తాము క్రయో అనేది. దానికి ట్యూబ్స్కి సంబంధం లేదు. ట్యూబ్స్ అనేవి మనకి గర్భాశయం పక్కన ఉంటాయి. దానిలో మనకి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అండం ఏదైతే రిలీజ్ అవుతుందో అది మన స్పర్మ్కి కలిసి అక్కడ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. చెప్పారు. అదే అక్కడ పూత తగ్గడానికి క్రయో పెడతాము అన్నారు. డెఫినెట్లీ మీకు పెట్టించుకోవచ్చు. ఏదైనా మనకి సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా క్రయో సర్జరీ అనేది హెల్ప్ అవుతుందండి. చేయించుకోవచ్చండి. దానికి ట్యూబ్స్ ప్రాబ్లమ్ కి కానీ ఇన్ఫర్టిలిటీకి కానీ ఏం ప్రాబ్లం ఉండదు. అదే అది బట్టి వీరికనాడు పైకి పోవట్లేదమ్మా అన్నారు. అలా మీకు సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్లీ మీరు ఐయుఐకి వెళ్ళొచ్చండి. ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. దాంట్లో మీకు ఏంటంటే డైరెక్ట్గా స్పర్మ్స్ మీ యూట్రస్లో ఇంజెక్ట్ చేస్తారు. సో ఆ సర్వైకల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మనకి అవాయిడ్ అవుతుంది. ఇప్పుడు మనం అది ఐఏ చేయించుకున్న తర్వాత ఒక నిలబడింది అనుకో మేడం, ఈ ప్రాబ్లం ఉన్నందువల్ల ప్రెగ్నెన్సీకి ఏం ప్రాబ్లం లేదండి. దీనికి మనం ఇన్ఫెక్షన్ మళ్ళీ రెక్కర్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. యాంటీబయాటిక్స్ అవి వాడుకోవచ్చు. దీనికి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్కి అంత ఎక్కువ రిస్క్ ఉండదు. కొంచెం ఎర్లీగా డెలివరీస్ అయిపోవటం ఇలాంటి రిస్క్ కొంచెం ఉంటాయి. కాకపోతే దానికి కూడా మనకు తగిన ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. అదే క్రయోకి మాకు ఇప్పుడు కుదరదు మేడం. అంటే యాంటీబయాటిక్స్ ఒక 1 or 2 వీక్స్ వాడండి. వాడిన తర్వాత స్టిల్ అలానే మీకు అలాంటి ప్రాబ్లమే ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ క్రయో సర్జరీ. ఓకేనండి. తగ్గకపోతే క్రయో చేయించుకోమంటారా? ఒక 1 వీక్ యాంటీబయాటిక్స్ వాడి తగ్గకపోతే క్రయో సర్జరీకి వెళ్ళొచ్చు. ఏం ప్రాబ్లం ఏం ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే డాక్టర్ గారు, ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు? పీసీఓడి మనకి ఇప్పుడు చాలా మందిలో ఒబెసిటీ చాలా ఎక్కువైంది. బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ కానీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ మన లైఫ్ స్టైల్ చేంజ్ అయినందువల్ల చాలా మందిలో ఒబెసిటీ అనేది చూస్తాము. ఈ ఒబీస్ పేషెంట్స్లో చాలా మటుకు 30 to 40% మనకి పీసీఓడి అనేది కనిపిస్తుంది. అండ్ వీళ్ళల్లో మెయిన్గా మనకి యానోవ్యులేషన్ అంటే అండం రిలీజ్ అవ్వకపోవటం అండ్ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, మనకి బాడీలో మేల్ ప్యాటర్న్ మీసాలు గడ్డాలు ఇలా మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ పీసీఓడి వల్ల చాలా మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. వీళ్ళలో ఫ్యూచర్గా డయాబెటీస్ డెవలప్ అవటం కానీ అండ్ వేరే హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే లైక్ హైపర్ టెన్షన్ రావటం కానీ లిపిడ్ ప్రొఫైల్స్ చేంజ్ అవటం కానీ అంటే మన బాడీలో ఉన్న చెడు ఫ్యాట్ పెరిగిపోయి మంచి ఫ్యాట్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే అండి, చూస్తున్నారు కదండి హలో డాక్టర్ కార్యక్రమం. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష గారు ఇస్తున్నటువంటి సమాధానాలు. పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది, పీసీఓడి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అదేవిధంగా మరి దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. వీటికి సంబంధించి ఎటువంటి సమస్యలు సందేహాలు అపోహలు ఉన్నా మరి ఇప్పుడు లైవ్ ద్వారా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 24919555 ఎస్టీడీ కోడ్ 0866 కాల్ చేసి మీ సందేహాలను నివృత్తం చేసుకోగలరు. అదేవిధంగా డాక్టర్ గారు పీసీఓడి ఉన్నవారు ఏ సమస్యలు ఉంటాయి అని దానికి చాలా విలువైన సమాచారం
మా ప్రేక్షకులు తెలియజేశారు. అదేవిధంగా ఈ పీసీఓడి ఉందని అసలు ముందు ఎలా తెలుస్తుంది, ఏమైనా కారణాలు ఉంటాయా? చాలా మందికి పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం అండి వాళ్ళకి నెలసరి సరిగ్గా రాకపోవటం, అంటే కొన్ని నెలలు రాకపోవటం, తర్వాత మళ్ళీ నెలసరి రావటం, అలా కొన్ని రోజులు గ్యాప్ లో కొన్ని మంత్స్ గ్యాప్ వచ్చాక వాళ్ళకి నెలసరి వస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది, ఇది చాలా తక్కువ శాతం వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఇదొక సమస్య. లేదంటే వాళ్ళకి హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండటం, స్థూలకాయం పెరగటం, అంటే ఒబెసిటీ పెరగటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు కాల్ ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు చెప్పండి మీ సమస్య ఏంటన్నది. హలో హలో చెప్పండి డాక్టర్ గారు అన్నారు మీ సమస్య ఏంటన్నది. ఏంటండి గట్టిగా చెప్పండి. డొక్కలో నొప్పి వస్తుంది. ఎవరికండి, మీకా మీ వైఫ్ కా? సమస్య ఏంటో మీరు కొంచెం నర్వస్ గా ఫీల్ అవ్వకుండా క్లియర్ గా చెప్పండి అండి. డాక్టర్ గారి దగ్గర ఓపెన్ గా మాట్లాడితేనే మీ సమస్య ఏంటంటే అర్థమవుతుంది వాళ్ళకి. చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు, చెప్పండి. ఎక్కడండి డొక్కల్లో? అంటే పొట్టలో నొప్పి వస్తుందా, డొక్కల కింద నొప్పి వస్తుందా, ఎక్కడ వస్తుంది? ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇన్ఫెక్షన్ వైట్ డిశ్చార్జ్ అవటం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, ఇలాంటి వేరే సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడు వస్తుందండి డొక్కలో నొప్పి, ఏ టైంలో వస్తుంది? నైట్ పూట. అంటే అంత ఇర్రిలవెంట్గా ఉంది అంటే మనకి ఫస్ట్ తెలుసుకోవాలండి వేరే ఏం సిమ్టమ్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలి. యూజువలీ మనకి పొట్టలో నొప్పి అనేది వైట్ డిశ్చార్జ్ తెల్లబట్ట అవటం వల్ల వస్తూ ఉంటుంది, లేదంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది, లేదు నెలసరి టైంలో వస్తుంది అంటే దానికి కూడా మనం తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే అసలు పరీక్ష చేసి ఎక్కడ నొప్పి ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి బెన్సర్కి ఈనాడు ఆఫీస్కి ఎదురుగా ఉంటుందండి, శ్రీకర హాస్పిటల్స్. ఓకేనండి. ఓకే డాక్టర్ గారు. అదేవిధంగా డాక్టర్ గారు పీసీఓడి ఎలా మనం ముందుగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అంటే దానికి విలువైన సమాచారాన్ని చేశారు. ఇది ఉంది అనే విషయం తెలిసిన తర్వాత ఎర్లియర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ మనం పీసీఓడిలో ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ చేయాల్సింది మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండి. ఫస్ట్ వెయిట్ లాస్ ఉండాలి. 2 to 5% బరువు తగ్గినా కూడా మనకి దాని నుంచి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీలో కానీ. దీని గురించి మాట్లాడే కాల్ ఉన్నారు డాక్టర్ గారు. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు చెప్పండి మీ సమస్య ఏంటన్నది. నా పేరు మల్లిరి అండి. చెప్పండి. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందండి. ఓకే, పీసీఓడి ప్రాబ్లం ఉంది నాకు. ఓకే ఓకే చెప్పండి. అంటే నాకు స్కిన్ ఎలర్జీ వస్తుందండి. ఓకే, ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా? పీరియడ్స్ ఆగిపోతే నాకు ఒంటి మీద. ఓకే, మీకు నెలసరి రానప్పుడు అలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అవునండి. ఓకే, మీకు ఇప్పుడు పిల్లలు ఉన్నారా అండి? ఒక పాప ఉందండి. ఓకే, దాని తర్వాత మీకు ఇది డెవలప్ అయిందా, ఇంతకు ముందు లేదా? అప్పుడు బాగానే వచ్చాయి మాకు. ఓకే, ఇప్పుడు నెలసరి ఎప్పటి నుంచి సరిగ్గా రావట్లేదు మీకు? ఒక 1 year నుంచి అండి. ఓకే, 1 year నుంచి ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంది? 3 months ఒకసారి, 4 months ఒకసారి. అదే అన్న టాబ్లెట్స్ వేసుకుని పీరియడ్స్ రాక టాబ్లెట్స్ వేసుకుంటే వస్తుంది, లేదంటే రావట్లేదు. ఇంకా వేరే ఏమైనా హెయిర్ పెరగటం కానీ, మీసాల దగ్గర అట్లా ఏమైనా హెయిర్ రావటం అలా ఏమైనా ఉంటుందా? హెయిర్ లేదండి, కాకపోతే పీరియడ్స్ ఆగిపోయినప్పుడు నాకు ఏంటంటే చేతి మీద కాళ్ళ మీద నాకు పొక్కులు వచ్చేస్తాయి. ఓకే, ఇది పీసీఓడిలో మీకు ఈ లిపిడ్స్ చేంజ్ అవటం వల్ల కానీ, ఈ ఆండ్రోజన్ లెవెల్స్ పెరగటం వల్ల కానీ కూడా మీకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. యూజువలీ నెలసరి సరిగ్గా 3 నెలలకి 4 నెలలకి అలా వచ్చిన వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి మనకి లోపల హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా స్కిన్ చేంజెస్ కానీ, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ కానీ అలా ఉంటుంది. సో మీరు వీటికి ఒక 3-4 months ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుకోవచ్చు. ఇది వాడినప్పుడు మీరు కొంచెం మన సైకిల్స్ రెగ్యులరైజ్ అయ్యి మీ బాడీలో హార్మోన్స్ కూడా కొంచెం నార్మలైజ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. అండ్ మెయిన్లీ మనకి ఇలా హెయిర్ గ్రోత్ ఇలా ఉన్న వాటికి కొంచెం మైల్డ్గా ఉన్న వాళ్ళకి మనం అంత యాక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పని ఉండదు. కాస్మెటిక్ లైక్ వ్యాక్సింగ్ ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది.
అది నాకు అంటే వైట్ డిశ్చార్జ్ కూడా కొంచెం ఓకే, వైట్ డిశ్చార్జ్ మనకి పీసీఓడి వల్ల అవ్వచ్చు, లేదంటే లోకల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అవ్వచ్చు అండి. ఈ వైట్ డిశ్చార్జ్కి మనము దానికి సంబంధించిన ఫస్ట్ పరీక్ష చేయాల్సి ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేది. అది మనకి ఇన్ఫెక్షన్ వల్ల అయితే దానికి తగిన యాంటీబయాటిక్స్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల యూజువలీ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ అలాంటిది అయితే మనకి కాంట్రసెప్టివ్ పిల్స్ ఈ వీటికి సంబంధించిన ట్రీట్మెంట్లో కూడా తగ్గుతుంది. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే డాక్టర్ గారు, పిసిఓడి ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్టార్టింగ్ స్టేజ్లో మరి దీని నుంచి ఎలాంటి వైద్యం అందిస్తే వాళ్ళు శాశ్వతంగా ఈ ప్రాబ్లంకి ఫేస్ అయ్యకుండా ఉంటారు? పీసీఓడిలో శాశ్వతంగా ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ అండి, ఎందుకంటే ఆ మోటివేషన్ అనేది పేషెంట్స్కి చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ వెయిట్ లాస్ చాలా కంపల్సరీ, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అండ్ జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫాలో అవుతే ఆటోమేటిక్గా వాళ్ళకి 10% ఛాన్సెస్ పెరుగుతాయి ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి. ఓకే డాక్టర్ గారు, కాల్ ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడండి, చెప్పండి. సరే, మరి మా మిసెస్ కి నెలసరి 2 నెలలకి 3 నెలలకి 2 నెలలకు ఒకసారి అట్లా వస్తుంది మేడం. ఓకే, అంటే ఇంకా వేరే ఏమైనా సమస్యలు 2 నెలలకి 3 నెలలకి అట్లా వస్తుంది మేడం. ఓకే, వయసు ఎంత అండి పేషెంట్ది? వయసు 33. 33 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు మేడం. ఓకే, అంటే లావుగా ఉంటారా సన్నగానే ఉంటారు? కొంచెం లావుగా ఉంటారు. ఓకే ఓకే అండి, అయితే ఒకసారి ఫస్ట్ ఆవిడ్ని చూడాల్సి ఉంటుంది. ఆమెకి పీసీఓడి అనే సమస్య ఉందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అందరిలో ఇప్పుడు నెలసరి ఇలా సరిగ్గా రాని వాళ్ళందరికీ పీసీఓడి ఉంటుందనేది ఏమీ లేదు, వాళ్ళకి స్కాన్లో ద్వారా తెలుస్తుంది. అండ్ 2-3 నెలలకు ఒకసారి అవంతకు అవే నెలసరి వస్తూ ఉంటే అంత కంగారు పడాల్సింది ఉండదు, ఎందుకంటే అదే ఒక 6 నెలలు సంవత్సరం అలా అయినా కూడా నెలసరి రాకుండా ఉండేటట్టయితే అప్పుడు వాళ్ళకి లోపల ఈస్ట్రోజన్ అనేది పెరిగిపోయి గర్భసంచి లోపల పొర అనేది మందంగా అయిపోయి వాళ్ళకి క్యాన్సర్స్ ఇలా మారే అవకాశాలు ఉంటాయి. సో అలా లేకుండా 2 నెలలకి 3 నెలలకి అవంతకు అవే నెలసరి వస్తే అంత కంగారు పడాల్సిన సమస్య ఏమి ఉండదు. కాకపోతే బరువు తగ్గడం అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు 1 year బ్యాక్ సంవత్సరం కదా. ఓకే, సంవత్సరం క్రితం డాక్టర్ గారిని కలిసాం మేడం. ఓకే, డాక్టర్ గారిని 1 సంవత్సరం క్రితం కలిసాం. ఓకే, చెప్పండి. కలిస్తే అడిగారు యూరిన్ లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, ఓకే, అట్లాగే ఇటు బరువు తగ్గాలమ్మా నువ్వు అన్నారు. ఓకే, యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనకి పీసీఓడిలో కామన్ అండి, ఎందుకంటే చాలా మందికి వాళ్ళకు డయాబెటిస్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ తో అసోసియేట్ అయి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి షుగర్స్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అదేవిధంగా పీసీఓడి ఉన్నప్పుడు ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? సో ఉంటాయండి, చాలా మందికి ఇలా గ్లూకోజ్ అబ్నార్మాలిటీస్ అంటే పీసీఓడిలో ఒక 30% మెంబర్స్కి మనకి డయాబెటీస్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. షుగర్స్ రైజ్ అయినప్పుడు డెఫినెట్లీ ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ కామన్ గా రావడం అనేది ఉంటుంది. ఇప్పుడు కాలర్ కూడా అదే సమస్యతో మనకు కాల్ చేయడం జరిగింది. డాక్టర్ గారు చూస్తున్నారు కదండి, హలో డాక్టర్ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష గారు ఇస్తున్నటువంటి సమాధానాలు. హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి డాక్టర్స్ మనకి ఈనాడు దగ్గర బెన్ సర్కిల్ ఈనాడుకు ఆపోజిట్లో ఉంటుందండి, శ్రీకర హాస్పిటల్స్. మరి ఈ రోజు అయితే మరి డాక్టర్ గారు పీసీఓడి ప్రాబ్లమ్స్ గురించి చాలా విషయాలు మనకు తెలియజేస్తున్నారు. మరి టీవీ చూస్తూ మాట్లాడకుండా ఫోన్లో మీ సమస్య సందేహం ఏంటిది క్లియర్గా మాట్లాడితే డాక్టర్ గారికి అర్థమవుతుంది. ఓకే డాక్టర్ గారు, అసలు పీసీఓడికి చికిత్స గురించి మాట్లాడే ముందు మనం కాలర్తో మాట్లాడతాం. హలో హలో మేడం, నమస్తే మేడం. హలో నమస్తే అండి డాక్టర్. మేడం మా మిసెస్ కి 5వ నెల మేడం. ఓకే, అయితే ఇప్పుడు మా మిసెస్ బాగా నీరసంగాను ఉంటుంది మేడం. ఓకే, అయితే కొద్దిగా ఎక్కువ నీరసంగానే ఉంటుంది, మజ్జిగ తాగమన్నా తాగట్లేదు. ఓకే, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు మేడం? తాగొచ్చండి, హ్యాపీగా తాగొచ్చు. ప్రెగ్నెన్సీలో కొంచెం నీరసం ఇలా అనేది కామన్గా ఉంటుంది అండ్ వాళ్ళకి అన్ని రకాల ఫుడ్స్ నచ్చవు. ఎంఎస్ఎస్ ఇలా నాజియేటింగ్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆవిడకి నచ్చిన ఫుడ్ పెట్టచ్చు, కొబ్బరి నీళ్ళు తాపించవచ్చు, ఫ్రూట్స్ అన్నీ పెట్టచ్చు అండి. ఫ్రూట్స్ ఓకే మేడం, అంటే వేరే వాళ్ళు పక్కన వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు అలా ఏమీ లేదండి, అలా ఏమీ లేదు, అన్నీ తాపించవచ్చు.
ఓకే అండి. ఓకే డాక్టర్ గారు, అసలు పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందండి పిల్లలు పుట్టకపోవడానికి కూడా? పీసీఓడిలో చాలా మందికి ఒక 60-70% మెంబర్స్ మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యతోనే ఫస్ట్ వస్తారండి. వాళ్ళు చాలా మందికి వాళ్ళకి ఓవ్యులేషన్ జరగదు, అంటే అండం ఉత్పత్తి అవ్వదు, నెలసరి సరిగ్గా రాదు. సో ఇలాంటి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. దీని గురించి మాట్లాడే ముందు కాలర్తో మాట్లాడతాను డాక్టర్ గారు. హలో హలో, నమస్తే అండి డాక్టర్ గారు, నా చెప్పండి మీ సమస్య ఏంటన్నది. పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం, ఐఏ చేయించుకున్నాము. ఓకే, నిలబడలేదు మాకు. ఎన్నిసార్లు చేయించుకున్నారండి ఐయుఐ? ప్రొలాక్టిన్ హార్మోన్ ఏమో 10% ఎక్కువ ఉంది అని చెప్పారు. ఓకే, అయినా కూడా చేయించుకున్నాము, నిలబడలేదు. ఓకే, ఇది పీసీఓడిలో మనకి థైరాయిడ్ ప్రొలాక్టిన్ పెరగటం అనేది చాలా కామన్గా చూస్తామండి. హైపోథైరాయిడిజం, హైపర్ రెండు ఉండొచ్చు. మోస్ట్ కామన్గా మనకి హైపోథైరాయిడిజం అండ్ ప్రొలాక్టిన్ రైజ్ అవటం అనేది చూస్తూ ఉంటాము. అండ్ ఫస్ట్ మనకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా దాని ముందు ఇవన్నీ నార్మల్ అవుతే మనకి ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ అనేవి పెరుగుతాయి. సో ఫస్ట్ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి తగ్గటానికి టాబ్లెట్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. అలాగే వేరే టెస్ట్లు లైక్ థైరాయిడ్ టెస్ట్లు, ఇవన్నీ గ్లూకోజ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. అన్నీ నార్మల్ ఉన్న తర్వాత మీరు ఐయుఐ ట్రీట్మెంట్స్కి వెళ్తే బెటర్గా ఉంటుందండి. ఓకే, ప్రొలాక్టిన్ హార్మోన్ 34.45 ఉందని ఓకే 2 టాబ్లెట్లు ఇచ్చారు. బాగానే ఉంటదమ్మా అని చేశారు. మరి టాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడారండి మీరు? ఒక్కరోజే తిన్న తర్వాత ఒకటి, తినక ముందు ఒకటి, అంతవరకు రాదు. అలా మీకు ఒక రోజు టాబ్లెట్స్ ఇస్తే అది లెవెల్స్ తగ్గాయో లేదో మనకు తెలియదు. సో ఫస్ట్ మీకు ఇచ్చిన టాబ్లెట్స్ ఏంటో మనకు ఐడియా లేదు కాబట్టి ప్రొలాక్టిన్ తగ్గటానికి అనేది టాబ్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టాబ్లెట్స్ వాడిన తర్వాత మీకు మళ్ళీ ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ మీకు టెస్ట్ చేసి లెవెల్స్ తగ్గాయా లేదా అని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఐయుఐకి వెళ్ళడం అనేది బెటర్ అండి. థైరాయిడ్ లేకపోయినా కూడా ప్రొలాక్టిన్ ఒకటి రైజ్ అయినా కూడా అది మళ్ళీ మీకు అబార్షన్స్ ఇవన్నీ అవే అవకాశాలు ఉంటాయండి. అంతేనా మేడం? ఐఏ చేసిన తర్వాత ఎమ్మటే పంపించేశారు మేడం. ఒక గంట సేపు అన్నా ఉంచుకుంటారు కదా హాస్పిటల్లోనే? అవసరం లేదండి, కొంచెం సేపు ఒక 15-20 మినిట్స్ ఉంటే సరిపోతుంది. అక్కడే ఉండాల్సిన పని ఏమీ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే డాక్టర్ గారు, అదేవిధంగా పీసీఓడి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా దీనికి సంబంధించి లాప్రోస్కోపీ విధానం ఎలా ఉపయోగపడుతుంది? మనకి ఫస్ట్ పీసీఓడిలో ఒకవేళ వెయిట్ రిడక్షన్ ఇవన్నీ కూడా అయిన తర్వాత మనము మన పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి ఫాలో అవుతాము. ఇఫ్ అట్ ఆల్ మనకు ఒక పేషెంట్ ఇన్ఫర్టిలిటీ అంటే గర్భిణీ రావట్లేదు అన్న సమస్యతో వస్తే ఫస్ట్ వాళ్ళకి ఈ వెయిట్ రిడక్షన్తో పాటు అది సక్సెస్ అయిన తర్వాత ఓవ్యులేషన్ ఇండక్షన్ థెరపీ అంటారు. అంటే అండం ఉత్పత్తి అవడానికి టాబ్లెట్స్ ఇస్తాము. అవి కూడా ఒక 2-3 మంత్స్ వాడుకోవచ్చు. దాని తర్వాత ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఇది ఒక 2-3 సైకిల్స్ మనకి ట్రై చేసిన తర్వాత మనము లాప్రోస్కోపీకి వెళ్ళడం అనేది ఎప్పటికైనా బెటర్ అండి. ఓకే డాక్టర్ కాల్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటన్నది. నా పేరు ప్రమీల అండి. చెప్పండి. నాకు డెలివరీ అయిందండి, ఒక 2-4 ఇయర్స్ అవుతుంది. ఓకే, నాకు ఒక 8 మంత్స్ నుంచి పీరియడ్ రావడం లేదండి. ఓకే, 8 మంత్స్ నుంచి ఎన్ని నెలలకు ఒకసారి వస్తుందండి? ఏంటండి? 8 మంత్స్ నుంచి మీకు నెలసరి ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంది? అసలు రాలేదు. అసలు 8 మంత్స్ తర్వాత రాలేదు, ఒకసారి వచ్చేది. ఓకే, ఇప్పుడు మాత్రం అసలు ఒక 8 మంత్స్ నుంచి పీరియడ్ రాలేదు. మీకు ఇంతకు ముందు నెలసరి నెలలా కరెక్ట్ గా వచ్చేదా అండి? లేదండి, నాకు పీసీఓడి ఉంది. అంతకుముందు ఇప్పుడు ఏమైనా బరువు పెరగటం అలా ఏమైనా ఉందా? కొంచెం వెయిట్ పెరిగానండి. ఓకే, మనకి ఒకసారి నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా అంటే ఒకసారి గర్భిణీ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ మనకి పీసీఓడి అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ నుంచి మీకు ఆల్రెడీ ఈ సమస్య ఉంది కాబట్టి మీకు నెక్స్ట్ ఇది రెకర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మీరు యాజ్ యూజువల్ చెప్పినట్టు నెలసరి సరిగా రావడానికి టాబ్లెట్స్ నెల వాడుకోవచ్చు. వెయిట్ రెడ్యూస్ అవ్వాలి. మీరు మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి అనుకుంటే అప్పుడు మీకు ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది అంటే భయం వేస్తుంది. ఇలా 8 మంత్స్ అవుతుంది కదా రాలేదని. 8 మంత్స్ అన్ని రోజులు ఉండకూడదండి అనుకుంటున్నాము. డెఫినెట్ గా 8 మంత్స్ వరకు పీరియడ్స్ రాకుండా ఉండకూడదు. ఎందుకంటే అలా ఉండడం వల్ల మీకు లోపల గర్భసంచి పొర మందంగా అయిపోయి అవి ఎండోమెట్రియల్ హైపోప్లేషియా అంటారు. అలా అయ్యి దాని తర్వాత క్యాన్సర్స్ అలా మారే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఈ ఏజ్ లో కొంచెం తక్కువ. మీరు ముందే దానికి సంబంధించి
సంబంధించిన ట్రీట్మెంట్ వాడి నెలసరి రావడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఓకేనండి. అంటే నాకు ఈ పీరియడ్ రాకపోవడం వల్ల తరచుగా ఫీవర్, జలుబు, బాడీ పెయిన్స్ అలా అనిపిస్తుంది. ఫీవర్ కి మీ పీరియడ్స్ కి జలుబులకి సంబంధం ఉండదండి. అంటే ఒక 1 month నుంచి అలా అనిపిస్తుంది. బాడీ దీనికి దానికి ఏమీ సంబంధం ఉండదు. కాకపోతే వేరే రకమైన సమస్యలు, బరువు పెరిగిపోవటం, షుగర్స్ పెరిగిపోవటం, బాడీలో లిపిడ్స్ పెరిగిపోవడం, అంటే అబ్నార్మల్ ఫ్యాట్ పెరిగిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. లాప్రోస్కోపీ విధానం ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది మీరు చెప్పబోతున్నారు డాక్టర్ గారు, చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఫర్దర్గా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఫర్దర్గా ముందు వాళ్ళకి? లాప్రోస్కోపీలో మనము యూజువల్లీ లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటామండి. అంటే ఈ నీటి బుడగలు మనకి వేరే రకమైన ట్రీట్మెంట్ ద్వారా అవ్వని వాళ్ళకి లాప్రోస్కోపీ ద్వారా ఆ సిస్ట్లు అనేది పంక్చర్ చేస్తాము. సో అలా చేసినప్పుడు మన ఎక్సెస్ ఫ్లూయిడ్ అనేది పోయి వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాస్త సెట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు నా చెప్పండి సమస్య ఏంటంటే? హలో మేడం, చెప్పండి. నాకు ఆల్రెడీ పీసీఓడి ఉంది మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుంది. ఓకే, నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపించుకుంటే 5 months బ్యాక్ చూపించుకుంటే పీసీఓడి ఉంది, అంటే కడుపులో నొప్పి వస్తుంటే చూపించుకున్నాను. ఓకే అండి. చూపించుకుంటే పీసీఓడి ఉందమ్మా అన్నారు. ఓకే, అని మెడిసిన్ వాడమంటే 2 months మాత్రం కంటిన్యూగా మెడిసిన్ వాడుతున్నా. ఏం వాడారు? 21 days టాబ్లెట్స్ అలా ఏమన్నా ఇచ్చారా అండి? అలా రెజిమెటన్, ఓకే, మెటల్ కోబాల్మిన్, మెట్ఫార్మిన్, ఓకే, ఇదేమో సస్టైన్ టాబ్లెట్ 200 ఉంది. ఓకే, ఈ 2 ఇచ్చారు. ఈ 2 ఇచ్చి కంటిన్యూ చేయమన్నారు. సరే 2 months కంటిన్యూ చేశాను. అర్థంలో పెళ్ళి తగ్గిపోయింది, కానీ ఓకే, 2 months మళ్ళీ రమ్మంటే అలా 4 months కంటిన్యూగా వెళ్ళాను. ఓకే. 4 months కంటిన్యూ వెళ్ళినా కానీ అందం పర్లేదమ్మా, ఇప్పుడు ఎక్కువ వేస్ట్ అంతా బాగానే ఉంది అని అన్నారు. మీకు నెలసరి నెలలా కరెక్ట్ గా వస్తుందా అండి? ఫస్ట్ మాత్రం కంటిన్యూగా వచ్చింది. 1 నెల మాత్రం 10 days లేట్ గా వచ్చింది మేడం. తర్వాత నుంచి 2 days 3 days అలా లేట్ గా వస్తుంది. నెల మాత్రం 2 days 3 days లేట్ గా వస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే పెట్టారు, అది యూజువలీ మనకి గ్లూకోజ్ ఇంటాలరెన్స్, అంటే బాడీలో షుగర్స్ తేడా ఉన్న వాళ్ళకి, ఈ పీసీఓడి వల్ల ఇలా అబ్నార్మల్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి మటుకు పెడుతూ ఉంటారు. దానివల్ల కొంచెం మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మీకు సస్టైన్ పెట్టిన టాబ్లెట్స్ అది యూజువలీ ప్రెగ్నెన్సీలో పెడుతూ ఉంటారు, మన ప్రెగ్నెన్సీ నిలవటానికి. మీకు అసలు నెలసరి సరిగ్గా వస్తూ ఉండి మీ హస్బెండ్ టెస్ట్లు అన్నీ అయ్యాయా? అంటే హస్బెండ్ లాస్ట్ మంత్ వెళ్తే అన్నారు, మీ హస్బెండ్ తీసుకురండి అమ్మ, ఈసారి నెలసరి నీకు వస్తే కనుక అన్నారు. ఏదైనా ఫస్ట్ మీకు ఇన్ఫర్టిలిటీలో చేయాల్సింది హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది అయిన తర్వాత ఎవరికి ప్రాబ్లం ఉంది ఏంటి అనే దాన్ని బట్టి చూసి మనం నెక్స్ట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పీసీఓడి అందరికీ మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది అనేది ఏం లేదు. చాలా మంది పీసీఓడి, మైల్డ్ పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. మా హస్బెండ్ చేశారు, చేస్తే అది కొంచెం కౌంట్ తక్కువగా ఉన్నాయన తనకు కూడా మెడిసిన్ ఇచ్చారు మేడం. ఇచ్చి 1 month అవుతుంది. 1 month కంటిన్యూగా మెడిసిన్ వాడాను. ఓకే, ఇంక ఈ మంత్ వెళ్ళాలి, అందుకని ఒకవేళ దానికి సజెషన్ ఇస్తారేమండి? అదే అండి, మీ హస్బెండ్కి కొంచెం కౌంట్ కూడా తక్కువ ఉంది అండ్ మీకు కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు సమస్య అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఐయుఐ అనేది చేసుకోవచ్చు. అంటే మీ హస్బెండ్లో ఉన్న కౌంట్ స్పర్మ్ తీసుకుని మీలో ఇన్సర్ట్ చేయటం అనమాట. సో ఇలాంటి దానివల్ల మనకి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. రిస్క్ అనేది ఏమి ఉండదండి, కాకపోతే 100% ఛాన్సెస్ అనేది ఉండదు. 50-60% మటుకు మనం సక్సెస్ రేట్ చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే డాక్టర్ గారు, అదేవిధంగా కడుపులో నొప్పి అనేది రావడం తరచుగా మనం చూస్తూ ఉంటాం కదా, సో ఇది ఏ రకంగా ట్రీట్ చేయొచ్చు అంటారు? కడుపులో నొప్పి రావటం, నెలసరి సరిగ్గా రావటం, నెల కరెక్ట్గా వస్తూ ఉంటే అది ఇంకా ఒక సైన్ ఆఫ్ ఓవ్యులేషన్ అండి. అంటే అండం ఉత్పత్తి అవుతుంది అని అర్థం. నెలసరి అప్పుడు పెయిన్ వచ్చి ప్రతి నెల కరెక్ట్గా నెలసరి వస్తూ ఉంటే అందుకు మనం పెయిన్ కిల్లర్స్ వాడుకుంటే సరిపోతుంది. అంత సీరియస్ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే, చూస్తున్నారు కదండి హలో డాక్టర్ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష గారు చాలా విలువైన సమాచారం మాకు తెలియజేస్తూ ఉన్నారు. పీసీఓడి ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, ఇది ఏ వయసు వరకు వస్తుంది, దీని చికిత్స విధానం ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా ఈరోజు డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. వీటి గురించి మీకు ఎటువంటి సమస్యలు, సందేహాలు, అపోహలు ఉన్నా ఇప్పుడు లైవ్ ద్వారా సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు వచ్చేసి 2491-955 STD కోడ్ 0866 కాల్ చేసి మీ సందేహాలను నివృత్తం చేసుకోవాలి. అదేవిధంగా హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి బెన్ సర్కిల్ ఈనాడు ఆఫీస్కి ఎదురుగా ఉందండి, శ్రీకర హాస్పిటల్స్. అదేవిధంగా డాక్టర్ గారు ఈరోజు మనకి ఈ పీసీఓడి గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇక డాక్టర్ గారు కాల్ ఉన్నారు. హలో మేడం, చెప్పండి డాక్టర్, నా సమస్య ఏంటంటే?
మాకు పెళ్ళి 14 సంవత్సరాలు అయిందండి. ఓకే. చాలా చోట్ల చూపించుకున్నాను. గర్భం చాలా చిన్నగా ఉందన్నారు. ఓకే. బ్లాక్ ఉందన్నారు. ఓకే. ఇంకా చాలా చోట్ల మందులు వాడాము. ఓకే. ఇంతవరకు పిల్లలు లేరు. ఓకే. అంటే ఇంతకు ముందు ఏమైనా వచ్చి పోయిందా అండి? అసలు ఇప్పటి వరకు రాలేదా? రాలేదండి. ఓకే. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని చెప్పారు అండ్ గర్భసంచి చాలా చిన్నగా ఉందని చెప్పారు. సో మీకు 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ హస్బెండ్కి టెస్ట్ చేశారా అండి? చేశారండి, ఆయన బాగానే ఉందన్నారు. ఓకే. మీకు అలా ట్యూబ్స్ బ్లాక్ ఉండి గర్భసంచి ఇలా ప్రాబ్లం ఉంటే మీరు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చండి. అండ్ గర్భసంచి చిన్నగా ఉన్నందువలన మీకు రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అబార్షన్స్ అవటం ఇలాంటివి ఎక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించిన హార్మోనల్ ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళటం బెటర్ అనిపిస్తుంది. డేట్లు కూడా కరెక్ట్ గా రావండి. విజయవాడలోనే చూపించుకున్నాను, చేయించుకోమన్నారు. గర్భ కొంచెం చిన్నగా ఉంది కదండి, దాని వల్ల ప్రాబ్లం ఉంటుందేమోనని. అంటే మీకు సైజ్ ని బట్టండి, చిన్నగా ఉందంటే ఎంత చిన్నగా ఉంది అనేది సైజ్ ని కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఒక గర్భిణిని ఉంచుకోగలదా లేదా అనేది కూడా మనం చేయించుకోవడానికి అనుమానించాను. పర్లేదని చేయించుకోవచ్చంటారా? అదే మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొస్తే అసలు ఆ సైజు ఎంత ఉంది ఏంటి అనేది చూసి మనం చెప్పగలం అండి. అవునా? అదే ట్యూబ్ బ్లాక్ ఉంది, బాడీ కొంచెం లావుగా ఉంటానండి. ఓకే. పీసీఓడి ఉందని చెప్పారా? ఉందండి. ఓకే. సో దానికి మీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ రిపోర్ట్స్ అవి చూస్తే మేము చెప్పగలం ఎంత సైజ్ ఉంది ఏంటి అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే డాక్టర్ గారు, ఈరోజు పీసీఓడి ప్రాబ్లమ్స్ గురించి మరి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మా ప్రేక్షకులకి చాలా విలువైన సమాచారం అందజేశారు. ధన్యవాదాలండి. చూస్తున్నారు కదండి హలో డాక్టర్ కార్యక్రమంలో ప్రముఖ మన గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష గారు ఇచ్చినటువంటి సమాధానాలు వచ్చేవారు. ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. కీలు మార్పిడి శస్త్రచికిత్సలకు ప్రసిద్ధి చెందిన శ్రీకర హాస్పిటల్ ఇప్పుడు బెంజ్ సర్కిల్ విజయవాడ నందు రాష్ట్రంలో మొట్టమొదటి ఐసూట్ ఆపరేషన్ థియేటర్లతో కంప్యూటర్ నావిగేషన్ ఎన్నో అధునాతన సదుపాయాలతో కలిగి ఉంది. 24 గంటలు యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ సేవలు అందిస్తుంది. 12,000కు పైగా కీలు మార్పిడులు చేసిన అనుభవజ్ఞులు డాక్టర్ అఖిల్ దడి, డాక్టర్ జయకృష్ణ కడియాల, డాక్టర్ కీర్తి పాలడుగు మరియు బృందం విజయవాడ నందు అందుబాటులో ఉంటారు. వివరాలకు సంప్రదించండి 0866331245 7729999. ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా మన చిల్లపల్లిలో అన్ని రకాల బంగారు ఆభరణాల కొనుగోలుపై తరుగు లేదు, మజూరీ లేదు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు 24 క్యారెట్ గోల్డ్ ధరకే మరియు పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై 2 రెట్లు వెండి ఉచితం. ఈ ఆఫర్ అక్టోబర్ 26, 27, 28 3 రోజులు మాత్రమే.